షలోం. 36వ కీర్తన 5వ వచనము. సామ్ 36 verse 5. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సంధత్వము అంతరిక్షమునంటుచున్నది. యువర్ లవ్ లార్డ్ రీచెస్ టు ద హెవెన్స్, యువర్ ఫెయిత్ఫుల్నెస్ టు ద స్కైస్. దేవుని ప్రేమ యొక్క ఔన్నత్యమును వివరించటం ఎవరి తరమవుతుంది? ఒక్కసారి తలపైకెత్తి ఆకాశం వైపు చూస్తే పరమతండ్రి నమ్మకత్వం అనునిత్యం బయలుపరచబడుతూ ఉంది. మేఘాలు, వాటిని దాటి విస్తరించి ఉన్న అంతరిక్షం, ఇలా ఒక టెలిస్కోప్ తీసుకుని మన కనుదృష్టి కూడా దాటి చూడగలిగిన విశ్వాంతరాళమును చూస్తున్నా ఇంకా దానికి ఒక ఎండ్ పాయింట్ అనేదే దొరకదే. ఇన్ ద సేమ్ మేనర్ వి విల్ నెవర్ ఫైండ్ అన్ ఎండ్ టు ద లవ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని కృపా సత్యమును అర్థం చేసుకోవటం మానవ మేధస్సుకు మించింది. అందుకే పౌలు గారు అంటున్నారు, వీ నీడ్ పవర్ టు నో అని. ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను అని కూడా అంటున్నారు. మనమంతా కూడా ప్రతిదినం ఇట్టి జ్ఞానము కొరకై ప్రార్థిద్దాం. దేవుని కృపలో, ప్రేమలో అంటుకట్టబడి క్రీస్తు రాకడ దినం వరకు నమ్మకంగా జీవించలాగున ఆయత్తబడదాం. తోటి వారిని ఇట్టి ఆకాశాన్నంటుచున్న కృపకు, అంతరిక్షమును దాటుచున్న ప్రేమకు ఆహ్వానించబద్దులం. మమ్ములను మిక్కిలి అనురాగముతోనూ వాత్సల్యముతోనూ ప్రేమించుచున్నటువంటి మా ప్రేమామయుడా, ఎన్నటెన్నటికి మారని మీ ప్రేమ మధురిమలను ఆస్వాదించగలిగిన కృపను అనుగ్రహించినందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో మిక్కిలి వినయంగా కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.